నమస్తే. ఉగాది రోజున నా ముందు బాబుమోహన్ గారు ఉన్నారు, ప్రజాశాంతి పార్టీ సీనియర్ నాయకులు. ఇప్పుడు నమస్తే బాబుమోహన్ గారు. సో ఉగాది శుభాకాంక్షలు మీకు, మీ టీవీ చూసే వాళ్ళందరికీ. తొలి వెలుగు మన తొలి వెలుగు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఎట్లా జరుపుకున్నారు ఇవాళ? నేను అన్ని పండుగలు నాయే, అంతేనా? జరుపుకుంటే ఉంది, రోజు ఉగాదిలాగానే ఉంటుంది. కొత్తగా ఎట్లా ఏం పొద్దున్నే ఉగాది పచ్చడి తిన్నాను, హ్యాపీగా స్వీట్ తిన్నాను, అంతే. ఓకే. కొత్త లుంగి, కొత్త డ్రాయరు, కొత్త బన్యను ఖచ్చితంగా వేస్తాను. అన్ని కొత్తయేనా? అన్నీ ఉండవు, అంతవరకే. ఓకే. సో ఉగాది పచ్చడి తాగినారా? కంపల్సరీగా. అది కంపల్సరీ కదా, ప్రతి ఇంట్లో చేస్తారు అది. అవును, మా ఇంట్లో కూడా చేస్తారు. సో ఎనీవే ఎట్లుంది సార్ కొత్త జర్నీ, కొత్త పార్టీ? జర్నీ ఒకటే కదా, అంతేనా? అదే మాట, అదే తూట, అదే రాజకీయం, అదే మాట, అదే తూట. కాకపోతే ఇంకా తూటాలు ఇంకా వదులుతలేరా? ఎందుకు అంతా సెట్ చేసుకోవటం, అంతా సెట్టింగ్స్లో ఉన్నా. కొత్త సంసారం, ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కొంచెం ఉంటుంది కదా, మళ్ళీ కొంచెం అన్నీ ఎక్కడిదక్కడ పెట్టాలి కదా. ఇప్పుడు ఎక్కడిదక్కడ పెట్టే పనిలో ఉన్నాము. ఇప్పుడు ఇంతకుముందు హెలికాప్టర్ ఉండే, హెలికాప్టరు ఇప్పుడు పాతది కుండ కనిపిస్తుంది, ఇవాళనే వచ్చింది కుండ. పర్మనెంట్ గుర్తా లేకపోతే పర్మనెంటా? ఓకే. అది నేను అనుకుంటున్నాను, పాల్గారు అనుకోవాలి కదా అధ్యక్షుడు. నేను ఇదైతే బాగుంటుందని. ఎందుకంటే హెలికాప్టర్ అంటే అందరికీ తెలియదు, విమానం అంటే కొద్దిగా తెలుస్తుంది, కానీ విమానం అనకూడదు, మళ్ళీ అనకూడదు కనుక హెలికాప్టరే అనాలి. కాబట్టి షిఫ్ట్కి పెట్టాము, కొండ వచ్చింది. కొండ అందరికీ తెలుసు కనుక తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది అని నేను అన్నాను. ఓకే. సరే, ఒక 190 ఉన్నాయి సింబల్స్. అందులోంచి ఒక 5 సెలెక్ట్ చేశా. 5లో నెంబర్ 1 కొండ అని పెట్టాను. గ్యాస్ సిలిండరు, ఆటో ఇట్లా పెట్టినాను కనుక అదే వచ్చింది కాబట్టి వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు తెలిసి ఎవరికి లేదనుకుంటా ఈ గుర్తు. లేదు. వై కుండ అని ఎందుకు మీరు సెలెక్ట్ చేశారు? అంటే మాకు ఎండాకాలంలో గుర్తొచ్చింది. ఎండాకాలంలో ఫ్రిడ్జ్లని మూత పెడతారు, చల్లటి కొండలో నీళ్లు తాగుతారు. సామాన్యుడు కూడా కొండతోనే నీళ్లు తెచ్చుకుంటారు, బిందెలు లేని వాళ్ళు కూడా. ఫ్రిడ్జ్ కదా, సామాన్యుడు ఫ్రిడ్జ్ అది. అందుకని నాకు ఎందుకో కుండ గుర్తు పెడితే ఎలా ఉంటుంది అని కొందరు ఫ్రెండ్స్ని అడిగితే బ్రహ్మాండం అన్నారు. ఓకే. వెంటనే నేను రాసి పంపిన. సార్ హైకోర్టులో ఉంటే నేను ఇక్కడ రాసి వాట్సాప్లో పంపుడు, అట్లా దాన్ని కొండ గుర్తు వచ్చింది మాకు. కనుక ఇప్పుడు ఈ కండవల దగ్గర నుంచి, జెండాల దగ్గర నుంచి మొత్తం మార్చాలి. ఇప్పుడు మీరు తెలంగాణ అధ్యక్షులేమో ప్రజాశాంతి, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. అవును. ఓకే. సో సార్ ఏమో ఏపీయా లేకపోతే టోటల్ నేషనల్ ప్రెసిడెంట్. ఓకే. 95 దేశాల పీస్ అధ్యక్షుడు కదా, వరల్డ్ పీస్ అధ్యక్షుడు. కనుక పార్టీకి కూడా నేషనల్ అధ్యక్షుడి కింద లెక్క. 2 రాష్ట్రాల్లో పార్టీ ఉంటే నేషనల్ పార్టీ కింద లెక్క కదా. ఇప్పుడు వరంగల్ ఎంపీగా మీరు పోటీ చేస్తున్నట్టున్నారు కదా, స్టార్ట్ చేసినారా ప్రచారం? ఎట్లా ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన. ఓకే. అయితే జాయినింగ్స్కి ఎన్ని మెటీరియల్స్ లేవు. సార్ ఏమో ఇక్కడ హైకోర్టు అదంతా పెద్ద కథ ఉంది, అందుకని అసలు ఇవాళ ఆర్డర్ ఇద్దామని అనుకున్నా. మనకు సింబలే వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసాను, ఇవాళ ఆర్డర్ ఇచ్చేసాను. మనకు 2-3 రోజుల్లో వచ్చేస్తే మెటీరియల్ తీసుకొని వెళ్తాయి. నేను వెళ్తే ఎలక్షన్ అయిందాక అక్కడే ఉంటాను, వరంగల్లోనే ఉంటాను. అయితే ఇప్పుడు రేపు ఇంకొకటి ఫైనల్ కావాలి, ఎంతమంది పోటీ చేయించాలి ఇక్కడ అనేది కూడా రేపు మేము మాట్లాడుకుంటాం. కొంతమంది 17 నియోజకవర్గాల్లో పోటీ చేయట్లేదా? 1-2 అటు ఇటు అనుకుంటున్నారా? అంటే ముందేమో రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ పోటీ పెట్టొద్దు అనుకున్నారు. నేను చేరేసరికేమో నన్ను పోటీ చేయమని అన్నారు. ఎంతమంది చేపిద్దామనేది మాట్లాడుకోలేదు. ఓకే. ఓన్లీ పార్లమెంటే కదా, ఇప్పుడు పోతే కరెక్టా లేక వచ్చే అసెంబ్లీకి పోతే కరెక్టా అనేది కొంచెం మాట్లాడుకొని సార్ అనటం, నువ్వు ఇక్కడ నేను అక్కడ, ఇద్దరం గెలిస్తే చాలు పార్టీ నిలబడిపోద్ది అంటారు.
ఓకే. అది ఏం డెసిషన్ తీసుకుంటారో మరి సార్ దాన్ని బట్టి. సో మీరు ఈసారి గట్టి ధీమాతోనే రంగంలోకి దిగుతున్నారు. నేను ఎప్పుడైనా గట్టి ధీమాతోనే ఉంటా. మరి ఎట్లా ఖర్చులు అంతా కొంచెం ఇక్కడ ఎంత ఈజీ కాదేమో కదా? ఈజీ కాదు. మీరే సమకూర్చుకుంటున్నారా, పాల్గారు ఏమైనా ఇస్తున్నారా? అయితే నేను అధ్యక్షుడిగా నేను అంతవరకే మాట్లాడాలి కదా. అంతే. మందుగుండు సామాగ్రి లేకుండా ఉత్త తుపాకి పట్టుకొని ఎట్లా పోము కదా. కానీ ఇప్పుడు మీరు ఒక సీనియర్ లీడర్గా ఇప్పుడు ఒకవైపున బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళ రాజకీయము చాలా ఉధృతంగా వేగంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఈ వేవ్లో ఉండేటోళ్ళు మీరంతా. ఇట్లా నేను కాదు, మీరు లేరా? నేను ఎప్పుడు నా ప్రత్యర్థిని ఒక మాట నెరగను. నేను వాళ్ళు మాట్లాడే భాష నేను ఎప్పుడు మాట్లాడలేదు. 25 years అయిపోయింది కంప్లీటెడ్. ఓకే. 26th yearలో ఎంటర్ అయినా నేను. ఎప్పుడు ఆ బూతులు, ఆ భాష వక్రీకరించి మాట్లాడటాలు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడటాలు, ఇవాళ చెప్పి రేపు నేను ఎప్పుడన్నా నేను అబద్ధం ఆడటాలు, ఇవన్నీ నేను ఎప్పుడు చేయలేదు. నాకు రావు, మా పాల్గారికి కూడా రావు. అందుకని నేను వైట్ పేపరే, పాల్గారు వైట్ పేపరే, మా పార్టీ కూడా వైట్ పేపరే. కనుక మేము ఆ భాష ఆ సంస్కృతిలో పోయటం కాదు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనుకునే వాళ్ళం. ఇది ఎన్టీ రామారావు గారు చెప్పింది. కనుక మేము ప్రజలకు సేవ చేస్తాం. దట్సాలు గెలిపిస్తే సేవ చేస్తాం. ఏం ఇబ్బంది ఏమి అనిపిస్తలేదా? అరే ఎందుకు వచ్చినామని అట్లా ఏమన్నా ఫీలింగ్ ఏం లేదా? ఆ పార్టీలో వాహనాలు, అజెండాలు వల్ల ఇప్పుడు చూస్తుంటే అన్నీ ఇక్కడ కూడా పెడతాం. మేము అన్నీ మాట్లాడి పెట్టినాం రెడీగా. ఓకే. రెడీగా మాట్లాడేం రాదు, అన్నీ రెడీగా ఉన్నాయి. సింబల్గా ఆగిపోయినాయి. ఇప్పుడు వచ్చింది కదా కుండ గుర్తుకే మన ఓటు. చూడాలి ఎట్లుంటుందో. ఆల్ హ్యాపీసేనా సార్? ఆల్ గుడ్. సో ఈ రాజకీయం ఇట్లా కంటిన్యూ అవుతుంది అంటే నేను అసలు రాజకీయమే మానేయాలనుకున్నా. కానీ సార్ ఇక అనేసరికి నో అనలేకపోయాను. ఎందుకంటే 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్, నో అనలేకపోయాను. సరే అయినా కూడా ఇది లాస్ట్ డే. అంతేనా? అంటే అలా అనిపిస్తుంది. అంటే ప్రజలు కూడా తప్పుడు వాళ్ళకే ఓట్లేస్తుంది, స్వచ్ఛమైన వాళ్ళకు ఓట్లే ఎట్లా. అందుకని నాకు వద్దని విరక్తి కలిగింది. సరే ఇక్కడ కావాలని కోరుతున్నారు కనుక కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి కనుక వరంగల్. ఓకే. సరే అన్నాను. ఇప్పుడు ఇది మీకు కేసీఆర్ ఫోన్ చేసిండు, ఎంపీగా పోటీ, ఇవంతా పెద్ద పేపర్లు రాసినాయి సార్. మరి అది అదేందో మీరు ఆ రోజు ఫోన్ చేసినాను నేను, అట్లాంటిది ఏం లేదని ఏం లేదు. మరి అంటే నేను 5 సంవత్సరాలు దాటింది కేసీఆర్ గారితో మాట్లాడి కానీ, ఫోన్ చేసి కానీ, ఆ వారి ఫోను నాకు 5 years దాటింది. నేను ఎప్పుడు కూడా అటు సైడ్ చూడలే. ఏమో వారికి అభిమానం ఉంది నా మీద అయితే నాకు తెలుసు. అడుగుతారట మా బావమరిది కలిసిండా. అవునా? అంటే ఆయనకు నాకేం లేదు. ఇది క్రియేట్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్పను. ఇద్దరు సొంత బ్రదర్ అండ్ సిస్టర్స్. అంతే, సొంత బ్రదర్ అండ్ సిస్టర్స్. కేటీఆర్ అండ్ కవిత. ఏమో అంతేనా? నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ కేసు అదే అంటున్నా కానీ అంతేనా? నీచపు రాజకీయం, ఇంత ఘోరంగా చేస్తున్నారు. నీచాతి నీచమైన రాజకీయం. ట్రాప్ చేయటం ఏంటంటే ఫోన్. అదే కదా, ఎంత దురదృష్టకరం. అందులో అఫీషియల్గా చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే చట్టాన్ని ఇంత వంకరలు తిప్పితే వాళ్ళ ఆ యూనిఫామ్కి న్యాయం చేసినట్ట, ఎవరో ఆవరగాలు చేసినట్టు ఒక మాట. కానీ వైట్ కలర్డ్ పీపులే అట్లా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? కంచె చేయని మేయటంగా. అంతే కదా. అందులో ప్రైవసీ అండ్ ఫోన్లు ప్రైవసీ. ఇక కొందరేమో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను
భార్యలను తిడతారు. మ్మ్. ఇవన్నీ ఈ ట్రాపులు ఇదంతా అనాగరికమే. మ్మ్. ఈ అనాగరిక చెత్తలో నేను ఎందుకు అనుకున్నా, వద్దనుకున్నా ఇక రాజకీయం. మీ ఫోన్ కూడా- మీ ఫోన్ కూడా మాకు కూడా ఖచ్చితంగా జరుగుంటాయి, డౌటే లేదు. ఖచ్చితంగా జరుగుంటాయి. 14 తర్వాత మీరు ఉన్నారంటే అప్పటికే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటని అప్పటికే స్టార్ట్ చేసి నాకు తెలుసు నా ఫోన్లో ట్రాప్ అయితే అని. అయినాయి కూడా. నేను 2 days బ్యాకే నాతో ఒక ఎంపీ గారు, మాజీ ఎంపీ ఫోన్ చేసిండు నాకు. అది అక్కడ తెలిసిపోయిందట, ఎక్కడ చేరాలో అక్కడ. అక్కడ నిన్న 2 రోజుల కింద 2 రోజుల క్రితంది. దాన్ని ఇవాళనే అడిగారు, ఫలానా మాట్లాడినా మీతో అని అడిగారు నన్ను. ఓకే. ఒక విలేకరు అడిగాడు, నేను విన్న కరెక్టేనా అన్నాడు. ఆయన వాళ్ళ మనిషి, ఒక పార్టీకి సంబంధించిన ముఖ్యుడు. ఓకే. ముఖ్యునికి బావమరిది. అంటే ఇప్పుడు కూడా ట్యాప్ అవుతున్నాయి అన్నట్ట. అంటే మీరు డౌట్ ఎందుకంటారా? డౌట్ ఎందుకు మరి, జరుగుతూనే ఉన్నాయి. యాగవ్ దొరికిన దొంగ, దొరకపోతే దొర, అంతే. థ్యాంక్ యూ సార్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బాబు మోహన్ గారితో ఫెస్టివల్ రోజున చిన్న మాట ముచ్చట. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.